హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ మూవీ రివ్యూస్. బేసిక్గా ఇప్పుడు మనం చేసేది మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ అనమాట. దీని గురించి మాట్లాడబోయే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అదిరిపోయే కంటెంట్ అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇస్తాను. వీఆర్ ఆల్రెడీ గోయింగ్ టువర్డ్స్ దట్ ఆర్ గర్ల్. అండ్ మనం దాని గురించి మాట్లాడబోయింది లైక్ స్ట్రైట్ టు ద పాయింట్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఎలా ఉందనే దాని గురించి చెప్పాలంటే లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ టైంలో చాలా రోజుల తర్వాత క్లీన్ కామెడీ వితౌట్ ఎనీథింగ్. మూవీ చూసినంతసేపు నవ్వుకొని ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు లైక్ మూవీ అంతా నవ్వుతూనే ఉంటాం మనం. అండ్ అప్పుడు అనిపిస్తుంది అనమాట, సుకుమార్ గారు ఎందుకు, తబితా సుకుమార్ గారు ఈ మూవీని ప్రజెంట్ చేస్తున్నారు, లైక్ మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు తీసుకున్నారని. వాళ్ళ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దెర్ ఆర్ ఫ్యూ ల్యాగ్స్ అంటే చాలా చిన్నవి, అది పెద్ద కన్సిడర్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. బికాజ్ మనం మూవీ చూసినప్పుడు ఆడియన్స్కి వెళ్ళి కూర్చున్నప్పుడు స్టోరీలో ఎంత కనెక్ట్ అయ్యామో, మూవీ బాగుందా బాగాలేదని ఆలోచిస్తాం. కాబట్టి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటాము. మూవీలో మనం కూర్చుంటాము, స్టార్ట్ అవుతుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. రావు రమేష్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీ. లైక్ బ్యాక్ స్టోరీయే మూవీకి చాలా లైక్ డైరెక్టర్ స్టోరీ రాసుకునే ముందే దానికి ఒక ప్రాపర్ బ్యాక్ స్టోరీస్ రాసుకున్నారు. ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే ప్రతి క్లారిటీతో ఉంటుంది సినిమా అంతా. ఇంకా మనం దీనిలో అసలు ఎవరికి ఏం మాట్లాడుకోవాలి, ఇంటర్వెల్ దాకా అసలు రావు రమేష్ గారు ఇంకా అసలు ఒక ఇన్నోసెంట్ హస్బెండ్ ఎలా ఉంటారు, అక్కడ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే ఇన్నోసెంట్ హస్బెండ్ ఎలా ఉంటారనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్లే చేశారంటే ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనేది చాలా అతిశయోక్తి కాదని చెప్పాలి. మూవీ అంతా కూడా ఆయన ప్లే చేసిన ఫాదర్ రోల్ అండ్ సన్గా ప్లే చేసిన క్యారెక్టర్, అతని పేరు నేను చూడాలి అసలు. లైక్ హీఈస్ బెస్ట్ ఇన్ హిజ్ రోల్. ఆ రోల్లో ఎంతవరకు చేయాలి, ఆ రోల్ని ఎంత న్యాయం చేయాలి అనే దాని గురించి అసలు వాళ్ళిద్దరి డ్యూ అనే మూవీ మొత్తం రన్ అయ్యేది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా వస్తుంది. లైక్ సాంగ్స్ అవన్నీ బాగుంటాయి. మ్యూజిక్ కళ్యాణ్ గారు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతుంది ఈ మూవీకి. బికాజ్ ఆ సాంగ్ మేడం సార్ మేడం అంటే సాంగ్, ఆ మేడం సార్ మేడం అంటే సాంగ్ ఇనీషియల్గా ఆ ఒకటే సాంగ్ ఉంది మూవీలో. మిగతా అన్ని సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతూ ఉంటాయి. ఆ సీన్కి తగ్గట్టు సాంగ్ వస్తూ ఉంటుంది. అదంతా ప్రాపర్ అలైన్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ దాకా యూ కెన్ ప్రిడిక్ట్ ద స్టోరీ. మీరు స్టోరీని ప్రిడిక్ట్ చేసేస్తూ ఉంటారు ఇంటర్వెల్ దాకా ఏమవుతుంది అనేది. ఇంటర్వెల్ తర్వాత నుంచి డైరెక్టర్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. బికాజ్ అప్పటిదాకా నేనైతే థియేటర్లో కూర్చున్నప్పుడు ప్రిడిక్ట్ చేస్తాను స్టోరీని, లైక్ దిస్ ఈజ్ స్టోరీ, ఇది జరుగుతుందేమో అని. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అర్రే ప్రిడిక్ట్ అవుతుందని. ఇంటర్వెల్ నుంచి డైరెక్టర్ అసలు డిసప్పాయింట్ ఎక్కడా చేయడు. అప్పటిదాకా నవ్వుకుంటూ ఉన్నా కానీ ఇంక ఇంటర్వెల్ నుంచి ఆయన రైటింగ్ అనేది బయట తెలుస్తూ ఉంటుంది. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఇంద్రజ గారు అసలు అరిపించేశారు, రాక్డ్ అనమాట. ఇంద్రజ గారి పర్ఫార్మెన్స్, రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్. ఇంకా క్లైమాక్స్ అనేది మూవీకి ఎలా ఉంటుంది అంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అర్రే ఇంకేముంది సినిమాలో, ఇక అయిపోయింది కదా స్టోరీ, ఇక్కడ దాకే జరిగింది కదా అనుకున్నారు. దాన్ని ఇంటర్వెల్ లైక్ లాస్ట్ 20-25 మినిట్స్ డైరెక్టర్ అసలు ఆ రైటింగ్లో ఉన్న మ్యాజిక్ చూపించారు. ఆ 20-25 మినిట్స్ సీట్లు ఎవరు కూర్చోరు, నీట్గా నవ్వుకుంటూనే ఉంటారు సినిమా అంతా. ఖచ్చితంగా మీరు ఈ మూవీని థియేటర్లో చూడండి, వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ వాచింగ్ ఇన్ దిస్ థియేటర్స్ విత్ ఫ్యామిలీస్. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీని థియేటర్లో చూస్తే మీకు బాగా నచ్చుతుంది. అండ్ దట్స్ ఫర్ షూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఐ విల్ గివ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్, ఎంటర్టైనింగ్ కంటెంట్, ఎవ్రీథింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. థ్యాంక్స్. Bye-bye.